ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో పౌల్ట్రీకి అసలు ప్లాన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇది ఎవరికి తెలియదు కూడా, తెలిసినా కానీ చెప్పరు. ఎందుకంటే కాంపిటీటర్స్ వస్తారని చెప్పేసి ఎవరు చెప్పరు. ఫస్ట్గా మన ల్యాండ్ ఒక ఎఫ్ఎంబి తీసుకోవాలి. తర్వాత మన ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవాలి. తర్వాత ఇంజనీర్ గారిని పిలుచుకోవాలి. తర్వాత నెక్స్ట్ మన టాపీ మేస్త్రిని ఎంచుకోవాలి. తణుకు ఏరియా వాళ్ళు అయితే బాగా కడతారు షెడ్స్. తర్వాత వాస్తు సిద్ధాంతిని కూడా పిలుచుకోవాలి. నీకు వాస్తు లేకపోయినా సరే ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి ఏదైనా అయినా కానీ షెడ్లు అమ్మటానికి మనం ఉండాలి. బ్రాయిలర్ అయినా సరే, లేయర్ అయినా సరే ప్లాన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియో మొత్తం చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి మనం ప్లాన్ గీపించుకోవాలి. అది ఇంజనీర్ గారికి ఇస్తారు, సివిల్ ఇంజనీర్ గారు. మన సైట్లో తీసుకెళ్ళి మన రిక్వైర్మెంట్ ఎంత ఏంటి అని చెప్తే దాన్ని బట్టి ప్లాన్ గీస్తారు. 0.75 ఒక్కొక్క స్క్వేర్ 0.75 స్క్వేర్ ఫీట్స్ ఒక్కొక్క బాటు పడుతుంది. దాన్ని బట్టి మనకి ప్లాన్ ఇస్తారు. ఫీడ్ కూడా అవన్నీ ఎక్కడ రావాలి ఏంటి అనేది కూడా వాళ్ళే చెప్తారు. ఆ బ్లూ ప్రింట్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మన డాక్యుమెంట్స్